హలో నానమ్మ గారు వాళ్ళ మెంతికూర రైస్ చేసింది. దాంట్లో ఒక రైతా పెరుగు పచ్చడి చేసింది. ఇది బ్యాచిలర్లు కూడా చేసుకోవచ్చమ్మా. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఏవి నంచుకోకర్లే. నేను రైతా కూడా చేశాను అనమాట. తింటే బాగుంటుంది కదా అని. అందరు చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నానమ్మ గారిని ప్రోత్సహించండి, సరేనా? ఇలాంటి వంటలు చాలా పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇలా ఒక గ్లాస్ రైస్ కలుపుకున్నాం కదా, ఆ రైస్ని ఇలా మెంతి కూరలో వేసేసి కలిపేయటం. ఇంకా ఏం అక్కర్లేదమ్మా, ఇందులో అన్నీ వేసేసాం కాబట్టి తింటమే. చాలా బాగుంటుంది. దీనికి రైతా కూడా చేసుకోవచ్చు. రైతా చేసుకుంటే కూడా పెరుగు పచ్చడి లాగా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందమ్మా. అందరు చేసుకోండి. నానమ్మ గారి వంట చూసారా ఎంత బాగుందో. హలో ఫ్రెండ్స్, నానమ్మ గారి వంటిల్లు. ఇవాళ మెంతికూర రైస్ చేస్తున్నాను. మెంతికూర రైస్కి మెంతికూర సన్నగా తరుక్కోవాలమ్మా, ఒక కట్ట. మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఎల్లిపాయలు దంచుకోవాలి. ఇక నూనె ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. రైస్ ఒకటి వండుకుంటే చాలమ్మా. ఇవన్నీ వేసేసుకొని మనం వంట చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా బెటర్. చాలా ఈజీ. అన్నం వండుకొని ఇలాగ మెంతికూర రైస్ చేసుకోవచ్చు. తగినంత చిటికెడు పసుపు, తగినంత రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని అవి కొంచెం వేగాక కొంచెం వేగాక మనం మెంతికూర వేసుకోవాలి. ఈ మెంతికూర వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్కి మంచిది, అన్నిటికీ మంచిది. ఇంకా మనం ఏమి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని వండేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏం కలపక్కర్లా, శుభ్రంగా తినేసేయచ్చు. ఇలాగా కొంచెం సిమ్ము మీద పెట్టుకొని కొద్దిగా మగ్గిందాక ఆగండి. సిమ్ము మీద పెడితేనే మనకి ఈ మెంతికూర ఉడుకుతుంది.